నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు కావచ్చు, కట్టగట్టి నీకు దండం మహాప్రభు నువ్వు వద్దు ఈ జిల్లాకని చెప్పి తరివేస్తే పల్నాడులో పడి పల్నాడిని గబ్బు గబ్బు చేసి ఎన్నికల్లో ఓటమి తర్వాత సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో ఉండి కార్యకర్త బతుకున్నాడా సచ్చాడా, తన కోసం పనిచేసిన కార్యకర్త ఉన్నాడా సచ్చాడా, ఇబ్బందులో ఉన్నాడే అనేది కూడా లేకుండా వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటూ తనను గెలిపించిన పార్టీని తన ఉన్నత స్థితికి రావడానికి కారకులైనటువంటి కార్యకర్తల్ని వదిలేసి సంవత్సరం తర్వాత తగుదునమ్మా అంట నెల్లూరుకు వచ్చి 4-5 ప్రెస్ కాన్ఫరెన్స్లు మాట్లాడుతూ కొత్తగా ఇప్పుడు బీసీ రాగం వెతుకుంటున్నారు మీరు చెప్పేదాన్ని బట్టి. ఈ సందర్భంగా మీ ద్వారా నేరుగా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ కానీ కావచ్చు ఆయనకి మద్దతు తెలిపేవాళ్ళు కాబట్టి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నా. ఈరోజు గుర్తుకొచ్చారా నీకు బీసీలను అడుగుతా ఉన్నా. నువ్వు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా 2009లో, 2014లో నువ్వు శాసనసభ్యుడైనా, 2019లో నువ్వు మంత్రి అయినా అనిల్ కుమార్ యాదవ్ అని ఉండబట్టి అది ఈరోజు గుర్తుకొచ్చిందని కనుడుతున్నా. నీ అవసరాలకి ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారా? పోనీ ఈ సంవత్సరం తర్వాత అజ్ఞాతవాసం వీడు వచ్చిన తర్వాత అధికార పార్టీ గురించి కానీ లేదా జిల్లాలో ఉన్న ఇతర నాయకుల గురించి కానీ ఎవరి గురించైనా ఒక్క మాట మాట్లాడున్నాడా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా. ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడితేనే పెద్ద నాయకుడు అయిపోతా, మర్చిపోయిన నెల్లూరు జిల్లా ప్రజలు మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటారు, నేను ఒకటి ఉన్నానని చెప్పి గుర్తు తెచ్చుకుంటారని చెప్పి లేనిపోని మాట్లాడారు తప్ప కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించే కేవలం తన కష్టార్జితంతో కష్టపడి సంపాదించిన తన సంపాదనతో తనకు జన్మనిచ్చిన నెల్లూరు జిల్లాకి ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచన చేసే తపన పడే ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మగతనం అవుద్దనుకుంటే మాత్రం భ్రమ. బీసీ నాయకుడిని కాబట్టి 6 గంటలు నన్ను కూర్చోబెట్టారు, నువ్వు లోపల ఏ విధంగా సమాధానాలు చెప్పావు? అవతల ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోయి 3 గంటలకు వచ్చారు, నన్ను బీసీని కాబట్టి 6 గంటలకు కూర్చోబెట్టారు, సునకానందం పొందారు. నిన్ను 6 గంటల సేపు కూర్చోబెట్టి సునకానందం పొందాల్సిన అవసరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. నిజంగా వారు నిన్ను ఇబ్బంది పెట్టాలా అనుకుంటే జిల్లాలో అందరికీ టార్గెట్ అనిల్ అంట. ఈయన ఏందో జిల్లాలో అందరికీ టార్గెట్ అనిల్. అసలు నీకు తాడు దున్ను లేదు, నియోజకవర్గం లేదు, కేర్ ఆఫ్ అడ్రస్ లేదు, నీ మీద ఎందుకు టార్గెట్ ఉంటుంది అని అడుగుతున్నా. నీ గురించి నువ్వు ఊహించుకోవడం ఉత్తర కుమార మాటలు తప్ప. ఉత్తర కుమార మాటలు. నాకు ఒక విషయం సీన్ గుర్తుకొచ్చింది సినిమాలో, మాయాబజార్ సినిమాలో రేలే కొన్నాడు, హే హే నాయక, హే హే నాయక, హే హే నాయక, హే హే నాయక అని పక్కన కొంతమంది పాపం నేను తయారు చేసిన అనిలేనా ఈ విధంగా ఉండేదని ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. ఏదేదో మాట్లాడుతున్నావు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాకంటే మగోడు లేడు అని చెప్పి అనుకుంటున్నాను. ఇటీవల ఏవి దూపం తెగదు. కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి సేవా కార్యక్రమాలు, ప్రజోపయోగ కార్యక్రమాలు, ప్రజలకు మంచి చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను ఏదంటే అది మాట్లాడితే నేను ఏదో హీరో అవుతా అనుకున్నా. ఏమాత్రం కాలేవు. ఏ రోజైనా ఇప్పటి వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి అతని పేరు ఉచ్చరించారా ఎప్పుడైనా? ఇన్నిసార్లు లబ్ధి పొందుంటా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర. విశ్వాసం ఉండాలి. కడుపుకు అన్నం తింటే, లబ్ధి పొందితే, ఎవరి దగ్గరైనా సహాయం పొందితే విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం. మానవ జన్మెత్తిన దానికి మనం మృగాలకు కాదు, మనుషులో మానవ జన్మెత్తిన దానికి విశ్వాసం అనేది ఉండాలి.